పట్టభద్రులారా మీరు మోసపోతారా? పట్టభద్రులారా మీరు మోసపోతారా? 6 గ్యారంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ మోసగిస్తోంది. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఒక్కటి ఇవ్వలే. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకే వీళ్ళు ఆర్డర్లు ఇచ్చారు. ఎంజీఎంకు కూడా కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేది ఎట్లుందంటే, నువ్వు 10 ఏళ్ళకి ఏం చేసినావో చెప్పవా? 10 ఏళ్ళకి ఏం చేసినావో చెప్పవా అంటే నేను 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. ఆ లెక్కేంది, పత్రం ఏంది, మరి అది కూడా చెప్పు, బయట పెట్టు. మీ క్యాండిడేటు 3rd or 4th ప్లేస్లో ఉండబోతున్నాడు. ఎవరు? బీఆర్ఎస్ క్యాండిడేట్. నువ్వు కాలికి బలపం కట్టుకొని నువ్వు తిరిగితే ఓట్లు పడవయా బాబు? నువ్వు తిరిగితే ఓట్లు పడవు. మీ నాయన తిరిగితేనే దిక్కులేదు. మీ నాయన మొత్తం రోడ్ షోలు తిరిగి ఆడ ఈడ తిరిగి పాపం కాలు ఇరిగినా కూడా తిరిగితే ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు మొన్న ఎంపీ స్థానాల్లో. చివరికి మీ క్యాడర్ అంతా లాస్ట్ రోజు చేతులు ఎత్తేసింది. కొంతమంది బీజేపీ కోటేయమన్నారు, కొంతమంది కాంగ్రెస్ కోటేయమన్నారు. నాయకులే, కింది స్థాయి క్యాడరే. ఇక నువ్వు ఈడ ఎమ్మెల్సీగా గెలవడానికి నీకు అవకాశం ఏముంది? మళ్ళీ వీళ్ళంతా డిగ్రీ పట్టభద్రులు. ఎంత మోసం చేసిన వాళ్ళని, ఎంత నరకం చూపించిన వాళ్ళని. ఇప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది ఎవడు? జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది ఎవడు? జీవో నెంబర్ 46 తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది నువ్వు కాదా? చలో, నువ్వు జీవో 46 మీద క్లారిటీ ఇవ్వు. జీవో 46 మీద నీకున్న క్లారిటీ ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఎటు తెలుసుకోలేకపోతున్నది. ఆ జీవో తెచ్చింది ఎవడు? కేసీఆర్ తెచ్చిండు. ఎందుకు తెచ్చినావు? గ్రామీణ ప్రాంత తెలంగాణ ప్రాంత విద్యార్థుల నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి వేరే రాష్ట్రాలకి లబ్ధి చేకూర్చడానికి నువ్వు తెచ్చినవి. దీన్ని హైదరాబాద్లో ఎవరు ఉంటారు? ఈ పట్టణ ప్రాంతాల్లో ఎవరు ఉంటారు? వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి చేసిండు. జీవో నెంబర్ 46 గురించి నువ్వు ఏం సమాధానం చెప్తావు? బీఆర్ఎస్ పార్టీ చలో ఆన్సర్ చెప్పు. 317 జీవో తీసుకొచ్చినావు. ఉద్యోగులని ఎంత నరకం చూపించినావు. ఇప్పుడు ఆ 317 జీవో చాలా గొప్పది అని నీ కోటేయాలనా? నువ్వు తీసుకొచ్చినందుకు ఎంత నరకం చూపించినావు వాళ్ళకి. పాపం లేడీస్ కూడా, మహిళలు కూడా చాలామంది ఉద్యోగస్తులు అయితే నరకం వాళ్ళదైతే. స్పౌస్ బాధితులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? టీచర్లు. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, 100 కిలోమీటర్ల ప్రయాణం, మధ్యలో 2 పిల్లలు. వాళ్ళని ఎట్లా స్కూల్కి పంపాలనో, వాళ్ళు ఎట్లా రెడీ చేయాలనో అర్థం కాక నరకం చూసినారు ఉద్యోగులు. ఈ రెండింటికి నువ్వు ఆన్సర్ చెప్పు. జీవో 46కి ఆన్సర్ చెప్పు, జీవో 317కి ఆన్సర్ చెప్పు. ఎందుకంటే నువ్వు ఎలక్షన్కి వెళ్తున్నావు కాబట్టి, మేము చాలా అద్భుతం చేసినాం, మీరు కూడా మోసపోతారా అని అంటున్నారు కాబట్టి మోసపోయినారు నీకు లాస్ట్ టైం అధికారం ఇచ్చి. పల్లా రాజేశ్వరరెడ్డి కదా గెలిచింది లాస్ట్ టైం. మరి పల్లా రాజేశ్వరరెడ్డికి ఓటేస్తే 317 జీవో మీద, 46 జీవో మీద మీ వైఖరి ఏంటో చెప్పండి. మీకు ఓటేసిన పాపానికి 2 జీవోలు తీసుకొచ్చి ఒకవైపున నిరుద్యోగుల నోట్లో, ఇంకో వైపున ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టినావు కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినంటో లెక్కేది చెప్పు. నువ్వు వేసిన బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు. చలో వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఏదో స్వేదపత్రం అంటావు కదా నువ్వు. నేను చెమటను రంగరించి, చెమటలు గార్చి, రక్తం చిందించి మేము పరిపాలన చేసినామంటావు కదా, అందుకే స్వేదపత్రం అంటావు కదా. స్వేదపత్రం విడుదల చేయి. నో, దీనికి ఆన్సర్లు ఉండవు. అట్లా ఎంతమంది డిఎస్సి 2008, 98 డిఎస్సి, ఎంతమంది ఉద్యోగాల కోసం ఇప్పుడు ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏం ఉద్ధరించినావు వాళ్ళని? వాళ్ళ జీవితాలు ఏం బాగు చేసినావు? ఇప్పుడున్న వాళ్ళు ఏం గొప్పగా బాగు చేస్తారని మేమేమి అద్భుతాలు చేస్తారని మేమేం చెప్పట్లా. కానీ నువ్వు ఓట్లు అడుగుతున్నావు, ఇంకొకరిని విమర్శిస్తున్నావు. నువ్వు చేసింది ఏంది 10 yearsగా?